హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నేను బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండ్ వెల్కమ్ టు మై ఛానల్ యాష్నన్ వ్లాగ్స్. లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ గైస్. ఈ రోజు వ్లాగ్ ఏంటో చెప్పలేదు కదా, జున్నుకి పుట్టు వెంట్రుకలు తీయించిపోతున్నాము. సో మేమైతే ఇంట్లో దీపం పెట్టేసుకొని అయితే స్టార్ట్ అయిపోయినాము. 9 o'clock రాహుకాలం ఉందంట, అందుకే ఎర్లీగా స్టార్ట్ అయినాము. నేను, అమ్మ, డాడీ, అశు అండ్ మా నానమ్మ అందరు వెళ్తున్నాం అనమాట. మా పిన్ని వాళ్ళు ఊరు నుంచి అటు నుంచి అటే వస్తారు. సో ఇప్పుడైతే మా అత్తయ్య వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాము. వాళ్ళని పిక్ చేసుకొని తర్వాత అయితే వెళ్తాము. ఇది జస్ట్ వెంట్రుకలు ఇచ్చేసి జుట్టు అలానే ఉంచుతారనమాట మా సైడ్. అది వేరే రిచువల్ ఉంటది దానికి, దేవర్లు అని చెప్పేసి. అది తర్వాత చేస్తారన్నమాట. ఎందుకు అసలు అవుతావు, నవ్విస్తాడు గైస్. అది తర్వాత చేస్తారనమాట. ఊర్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ లేకుంటే మనమే తర్వాత చేసుకోవచ్చు, ఒక 3 years 4 years అప్పుడు. సో ఇప్పుడైతే జుట్టు ఉంచేసి తర్వాత మిగతా హెయిర్ అంతా షేవ్ చేస్తారు. సో ఇప్పుడైతే వెళ్దాం మనము. అండ్ నాకు దేవాళ్ళు చేసినప్పుడు అయితే నాకు బాగా గుర్తుంది అనమాట. నా డ్రెస్ మేము కదిర్లో, మా ఇంటి దేవుడు నరసింహస్వామి, మేము కదిర్లో చేసుకుంటాం అనమాట. అప్పుడు నాకు బాగా గుర్తుంది. క్రీమ్ కలర్ టాప్ను మెరూన్ కలర్ ప్యాంటు షరారా అనమాట నా డ్రెస్. ఇప్పటికీ బాగా గుర్తుంది అనమాట, అది ఎట్లా చేసినారు అని. వీడికైతే గుర్తుండదు నాకు తెలిసి. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నువ్వు అశు? నేను ఏడ్చింటున్నామా అప్పుడు గుండు చేసేటప్పుడు? నేను ఏడ్చింటినా? ఏడుస్తారు గిని అంత సీన్ల. నువ్వైతే పొర్లి పొర్లి ఏడ్చింటావు. సో జున్ను గారు ఏడుస్తాడో లేకుంటే నీట్ గా కూర్చొని చేయించుకుంటాడో చూడాలని అదే కొంచెం నర్వస్ గా ఉంది. వాడికంటే ఎక్కువ నాకుంది. అండ్ గుండు తర్వాత ఎట్లుంటదో నేను అసలు ప్రిపేర్డ్ గానే లేదు. ఇప్పుడు ఫస్ట్ అయితే ఊరికి వెళ్తున్నాము, అత్తయ్య వాళ్ళని పిక్ చేసుకొని తర్వాత అటు నుంచి అటే వెళ్దామని చెప్పేసి ప్లాన్. 3 minutes రోడ్ అని ఇంకా స్పీడ్ బ్రేకర్లే పెట్టుకుని ఉంటారా? అట్లా పెడతారు. ఇంటికైతే వచ్చేసినాము. అండ్ మా అత్తయ్య వాళ్ళకి వేరే పని ఉండడం వల్ల ఇక్కడ లేట్ అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే తినేసి అయితే బయలుదేరినాము. మామూలుగా అయితే దేవర్లు లేని వాళ్ళు పుట్టు వెంట్రుకలు అందరికీ చెప్పి మంచిగా గ్రాండ్గా చేస్తారనమాట. మాకు దేవర్లు ఉన్నాయి కాబట్టి జస్ట్ మా ఫ్యామిలీ వరకే చెప్పి అయితే చేస్తున్నాము. ఈ రోజు అయితే నా ఫోటో ఆల్బమ్ మొత్తం వీడి హెయిర్ ఫొటోస్ ఉన్నాయన్నమాట. నేను ఫుల్ తరోగా ఎంజాయ్ చేస్తున్నా. మళ్ళీ ఆ కర్ల్స్ అన్నీ రావు కదా. అండ్ ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది, సో ఇక్కడ ఆగామన్నమాట ట్రైన్ వెళ్తుంటే. అండ్ ఇది వచ్చేసి సిటిఎం తిరుపతి వెళ్తుంది అనమాట. అండ్ మేము కనుగొండకైతే వచ్చేసినాము. తార్ రోడ్స్ వేస్తున్నట్టున్నారు, ఇక్కడ కార్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అయింది. మొత్తానికైతే వచ్చేసినాము. ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసు? కదిరికి వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. అమ్మే బెస్ట్, వెళ్ళిపోతాంది పటాపట. టెంపుల్ పైన నుంచి వ్యూ చాలా బాగుంటుంది. చుట్టుపక్కల పల్లెలు అన్నీ నీట్గా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉండేదన్నమాట. కొంచెం ఇష్యూస్ వల్ల దాన్ని అయితే పడగొట్టేసినారు. అండ్ కనగొండరాయుడు స్వామి, వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఒకటే అని చెప్తారు. అండ్ ఈ గుడి నుంచి తిరుమలకైతే ఒక టనల్ అయితే ఉండేదంట. ఆ పూజారి గారు అక్కడ చూపించినారు కూడా, ఇందులో నుంచి ఉండేదమ్మా అని చెప్పేసి. అండ్ వెనకాల కూడా కేవ్స్ లాగా ఏవో ఉన్నాయి, దానికి తలుపులేసి కొన్ని ఆస్పీషియస్ డేస్లో మాత్రమే ఓపెన్ చేసి పూజ చేస్తారంట. అండ్ గుడి లోపల అయితే ఇలా ఉంటుంది. అమ్మ వాళ్ళందరూ కలిసి ఇక్కడ పూజకు కావాల్సినవన్నీ నీట్గా అరేంజ్ చేసుకుంటున్నారు. అండ్ ఇది వరకు మేము 5 monthsలో ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి 3 కత్తర్లు అయితే దేవుడికి ఇచ్చేసి వెళ్ళినాము. మళ్ళీ ఏదైనా ఆటంకం వస్తే బాగోదని చెప్పేసి అప్పుడైతే స్టార్ట్ చేసేసినాము. అండ్ ఇప్పుడైతే మాకు పూజ కూడా అయిపోయింది ఇక్కడ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే గుండు చేయించుకోవాలా. మామూలుగా అయితే ఫస్ట్ గుండు చేయించుకొని వచ్చి పూజకు రావాలంట. మాకు తెలియదు కదా, కొత్త, మా అత్తయ్య వాళ్ళు కూడా చెప్పలేదు. సో ఇంకా పర్లేదులే అని చెప్పేసి మళ్ళీ ఇక్కడైతే గుండు చేయించుకోవడానికి ఫస్ట్ అయితే పూజ చేసుకుంటున్నాను. 3 కర్తలు ఇచ్చినప్పుడే చాలా ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు జస్ట్ ఊరికే సింపుల్గా పూజ చేసుకొని అయితే గుండు చేయించేయడమే.
మా నాన్న సేవియర్ అనమాట. తను మా నాన్న తప్ప ఇంకెవరి మాట వినదు, ఎవరిని పట్టించుకోదు కూడా. సో అలానే మాట్లాడిస్తూ బాగా ఎంటర్టైన్ చేస్తూ నిన్నారు. సో అసలు ఏడవకుండా అయితే కంప్లీట్ చేసుకుంది. ఒక్కసారి అయితే క్రోన్ పార్ట్లో కొంచెం కట్ అయింది, అప్పుడైతే ఏడ్చింది. సో ఇంకైతే బాగా చేసి ఇంక ఇక్కడ పూజ కూడా చేసుకున్నాము. చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా, ప్రశాంతంగా అయితే జరిగిందనమాట. అప్పుడే చిన్నగుండు నవ్వే చూడు. ఇక్కడ గుండు కంప్లీట్ చేసుకున్నాం. గుండు అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు అమ్మవారు ఉంటది, ఇంటిది ఆడపడుచు అన్నట్టు అమ్మవారి దగ్గరికి అయితే దర్శనం చేసుకొని ప్రతిసారి దేవుణ్ణి దర్శనం చేసుకున్న ప్రతిసారి అమ్మవారిని దర్శనం చేసుకుంటాం అనమాట. సో ఆ దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అది చూపిస్తాను. అండ్ గుడికి వెళ్ళడానికి ఈ చిన్న ఏడు దాటాల్సి ఉంటుంది. దాటైతే ఇంకా గుడికి అయితే వచ్చేసినాము. ఇక్కడ దేవుడు ఆంకాలమ్మ తల్లి మా ఇంటి ఆడపడుచుగా కొలుస్తారు. ఏదైనా స్టార్ట్ చేసే ముందు అమ్మను కూడా ఖచ్చితంగా తలుచుకోవాలి అని చెప్తారు. మామూలుగా అయితే జస్ట్ మార్నింగ్ పూజ చేసుకొని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారనమాట. ఎవరైనా ఇలా వస్తున్నాము అని చెప్తే ఓపెన్లో ఉంచుతారు. ఇది మనకి తెలిసిన అంకుల్దే అనమాట గుడి. సో ఇలా వస్తున్నామంటే ఓపెన్ చేసి ఉంచినారు. అండ్ పక్కన చిన్న మండపం లాగా కడుతున్నారంట చిన్న చిన్న ఫంక్షన్స్కి. అండ్ మేము కూడా పూజ చేసుకొని ప్రశాంతంగా కూర్చున్నాము. అండ్ ఇక్కడ గోమాత ఉంటే తనకు కూడా పూజ చేస్తున్నాం అనమాట. ప్రెగ్నెంట్ అంట, నెక్స్ట్ మంత్ శ్రీమంతం కూడా అంట. సో ఇంకా మొత్తానికి అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసినాము. అండ్ ఇక్కడ డిన్నర్ చేసి ఇంకా మదనపల్లికి అయితే రిటర్న్ అయిపోయినాం అనమాట. సో ఇంటికైతే వచ్చేసాము. జున్నుది పుట్ట వెంట్రుకలు అయితే అయిపోయింది. మంచిగా దర్శనం అయింది. చాలా సైలెంట్ గా అయితే ఉంది. వెంట్రుకలు తీసేటప్పుడు మీరు చూసారు కదా. అండ్ ఇక్కడ క్రోన్ పాటలు మాత్రం ఇక్కడ కొంచెం కట్ అయింది అనమాట. అండ్ అప్పుడే నిద్ర వస్తుంది, కొంచెం క్రాంక్ అయింది. దాని తర్వాత బాత్ అంతా అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నింది. అండ్ హెయిర్ పట్టుకొని చూసుకుంటుంది అనమాట, ఎక్కడుంది నా హెయిర్ అని చెప్పేసి కాసేపు. అండ్ నాకు బిఫోర్ ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ గుండుని చాలా ముద్దుగా ప్లమ్ లాగా అనిపించింది. చాలా క్యూట్‌గా బాగా నచ్చిందనమాట. సో ఇంక అంతే. ట్రావెలింగ్‌లో అసలు వాటర్ సరిగ్గా తీసుకోలేదనమాట మార్నింగ్ నుంచి. సో చాలా హెడ్‌ఏక్ అయితే వస్తుంది. ఈ మధ్య ఐబ్రోస్ మధ్యలో ఎక్కువ నొప్పేస్తుందనమాట. సో అర్జెంట్‌గా కాఫీ అయితే తాగేసి ఈ టైంలో అయినా కూడా కొంచెం స్ట్రాంగ్ కాఫీ తాగేస్తే ప్రశాంతంగా నిద్ర పడుతుందనిపిస్తుంది. సో అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ వ్లాగ్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్టే పాజిటివ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బై గైస్, టేక్ కేర్, లాట్స్ ఆఫ్ లవ్.